మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఆమ్లాలు లోహ కార్బోనేట్లతో చర్య జరిపితే ఏ వాయువు విడుదలవుతుంది? ఇదివరకే ఆమ్లాలు అనేవి లోహాలతో చర్య జరిపితే హైడ్రోజన్ వాయువు విడుదలవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆమ్లాలు లోహ కార్బోనేట్లతో చర్య జరిపితే ఏ వాయువు విడుదలవుతుంది? ఆమ్లాలు లోహ కార్బోనేట్లతో చర్య జరిపితే కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆమ్లాలు లోహ కార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు లవణము, కార్బన్ డయాక్సైడ్ అలానే నీరు అనేవి ఏర్పరుస్తాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సోడియం కార్బోనేట్తో చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడుతుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఒక ఆమ్లము, సోడియం కార్బోనేట్ అనేది లోహ కార్బోనేట్ చర్య జరిపినప్పుడు మనకి లవణము, నీరు, కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అలానే హీట్ అనేది రిలీజ్ అవుతుంది. లోహ కార్బోనేట్లతో ఆమ్లం చర్య జరిపినప్పుడు లవణం, కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు అనేవి ఏర్పరుస్తాయి. కార్బన్ మూలకం ఆవర్తన పట్టికలోని ఏ గ్రూప్కు చెందినది? మనకి పీరియాడిక్ టేబుల్లో కార్బన్ మూలకం అనేది 14వ గ్రూప్కు చెందినది. కార్బన్ మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎంత? కార్బన్ అటామిక్ నంబర్. కార్బన్ యొక్క అటామిక్ నంబర్ 6. ఇదివరకే చూసాం లోహ కార్బోనేట్లతో ఆమ్లాలు చర్య జరిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు విడుదలవుతుందని. అయితే లోహ హైడ్రోజన్ కార్బోనేట్ లేదా లోహ బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు ఆమ్లాలు చర్య జరిపినప్పుడు క్రింది వాటిలో ఏ వాయువు విడుదలవుతుంది? ఆమ్లాలు అనేవి లోహాలతో చర్య జరిపితే, అలోహాలతో చర్య జరిపితే, లోహ కార్బోనేట్లతో చర్య జరిపితే, లోహ హైడ్రోజన్ కార్బోనేట్లతో కూడా చర్య జరుపుతాయి. ఆయా సందర్భంలో లోహాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. మిగిలిన సందర్భంలో కార్బన్ డయాక్సైడ్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. లోహ హైడ్రోజన్ కార్బోనేట్లతో ఆమ్లాలు చర్య జరిపినప్పుడు మనకి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు లేదా లోహ బైకార్బోనేట్లతో ఆమ్లం చర్య జరిపినప్పుడు లవణం, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువు అనేది విడుదలవుతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సోడియం బైకార్బోనేట్తో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుంది? HCl అనేది ఆమ్లం, సోడియం బైకార్బోనేట్ అనేది లోహ హైడ్రోజన్ కార్బోనేట్. HCl అనేది ఆమ్లం అనేది లోహ బైకార్బోనేట్తో చర్య జరిపినప్పుడు లవణము, నీరు, కార్బన్ డయాక్సైడ్ అనేవి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. కనుక మనకి లోహ హైడ్రోజన్ కార్బోనేట్లతో ఆమ్లం చర్య జరిపినప్పుడు లవణము, నీరు, కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు అనేది విడుదలవుతుంది. ఇక్కడ లవణం NaCl రిలీజ్ అవుతుంది. అలానే నీరు, కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవ్వడం జరిగింది.
ఆమ్లము క్షారంతో చర్య జరిపి క్రింది వాటిలో దేనిని ఏర్పరుస్తుంది? ఆమ్లము క్షారంతో చర్య జరిపి లవణాన్ని మరియు నీటిని ఏర్పరుస్తుంది. ఈ చర్యను తటస్థీకరణ చర్య అని పిలుస్తారు. న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అని పిలుస్తారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది NaOH సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుంది? HCl అనేది ఆమ్లం, NaOH అనేది క్షారం. ఆమ్లం అనేది క్షారంతో చర్య జరిపినప్పుడు మనకి లవణం మరియు నీరు అనేది ఏర్పడుతుంది కనుక ఇక్కడ NaCl అనే లవణము అలానే నీరు అనేది ఏర్పడడం జరుగుతుంది. కార్బన్ మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? అటామిక్ మాస్. కార్బన్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ 12. కార్బన్ మూలకం ఆవర్తన పట్టికలోని 14వ గ్రూపుకు చెందింది. దీని యొక్క పరమాణు సంఖ్య 6, పరమాణు ద్రవ్యరాశి 12. జింజర్ లేదా అల్లం అనేది ఒక పువ్వ లేదా వేర లేదా కాండం లేదా ఆకు అనేది ఏంటి? గత రైల్వే ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది. మనకి బయాలజీ నుండి ఇటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది కనుక అల్లం అనేది ఒక కాండం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇదివరకే మన ఈ ఛానల్లో జనరల్ సైన్స్కి సంబంధించి ప్రశ్నలు అయితే అందించడం జరిగింది కాబట్టి ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని కూడా చూడండి. అలానే అర్థమెటిక్కి సంబంధించిన వీడియోస్ని అందించడం జరిగింది. ప్రతి చాప్టర్కి మన రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఏవైతే సబ్జెక్ట్ ఇచ్చారో, ఏవైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ నుండి ప్రతి చాప్టర్ నుండి కూడా ప్రశ్నలు అయితే అందించడం జరుగుతుంది. ఈ విధంగానే అది కూడా రైల్వే ఎగ్జామ్కి ఏదైతే అవసరమో గతంలో రైల్వే ఎగ్జామ్స్లో ఏవైతే ప్రశ్నలు అడిగారో వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు అనేవి తయారు చేయడం జరుగుతుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.